నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత 10 రోజులుగా అందరి నోళ్ళలో నానుతున్నది ఒకటి, ఈ మాట పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ ఇష్యూ, తర్వాత రిజర్వేషన్ ఫర్ ఉమెన్, ఈ రెండిటి మీద బీజేపీ మటుకు చాలా తప్పకుండా వీటిని ముందర తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఉంది. నిన్న పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడాను అందరి సహాయం కావాలి, ఇదంతా అందరి ప్రయోజనాల గురించే చేస్తున్నాము, మీరే క్రెడిట్ తీసుకోండి కానీ పాస్ చేయండి అని చెప్పి ఇది చేయండి. ఎన్నో ఏళ్ల తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానాన్ని రాజకీయాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే బిల్లు మీద మీ యొక్క అభిప్రాయం? ఇది చూడండి ఎట్లా ఈ నెట్వర్క్, ఇదే వైరు, ఈ మొత్తం లెఫ్ట్ లిబరల్ నెట్వర్క్ ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చూస్తుంది అనటానికి ఈ డీలిమిటేషన్ కూడా ఒక పెద్ద ఉదాహరణ. అయిపోయింది ఇంకేముంది, మొత్తం 2011 సెన్సస్ను ఆధారంగా చేసుకొని పార్లమెంట్ సీట్లు మార్చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని ఒకటే ప్రచారం చేసేశారు. ఇంకైతే ఇట్లాంటివి వస్తాయా, లోకల్ రీజనల్ ఫీలింగ్స్ను రెచ్చగొట్టాలని చూస్తూ ఉండే డిఎంకే, మా పాత డిఎంకేని చూస్తారు, ఓల్డ్ డిఎంకే విల్ కమ్ బ్యాక్, వీ విల్ అపోజ్ దిస్ దట్ అని గలబా చేశారు. ఏంది డీలిమిటేషన్ యొక్క పర్పస్ ఏంది, ఎట్లా చేస్తున్నారనేటటువంటిది అర్థం కూడా చేసుకోకుండా, ప్రజల్లోకి కూడా సరిగ్గా పోనివ్వకుండా, యాక్చువల్గా వచ్చింది ఏంది, ఫైనల్గా వచ్చింది 2011 సెన్సస్ ప్రకారం కాదు, 2026లో చేస్తున్న సెన్సస్ ప్రకారం కాదు. ఈ డీలిమిటేషన్ను సెన్సస్కు లింక్ చేసి పాపులేషన్ బేస్గా చేయటమే లేదు. అదొకటి ప్రధానంగా బయటకు వచ్చింది. ఫైనల్గా వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే ఎగ్జిస్టింగ్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా 50% పెంచేస్తున్నారు. అంటే అందరూ బెనిఫిషరీసే. దీంట్లో ఒక స్టేట్కు ఎక్స్ట్రా లాభం వచ్చేది లేదు, ఒక స్టేట్కు తక్కువ లాభం వచ్చేది లేదు, ఒక స్టేట్కు నష్టం లేదు, ఇంకో స్టేట్కు లాభం లేదు. యూనిఫామ్గా అన్ని చోట్ల 50% చొప్పున పెంచుకుంటూ పోయేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు చేస్తున్నారు అది? ఫెసిలిటేట్ ఉమెన్ రిజర్వేషన్. ఈ కొత్తగా వచ్చేటటువంటిది 50% పెడితే అది 33% ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం అంతా కలుపుకుంటే వాటిని ఉమెన్స్ రిజర్వేషన్కు పెట్టేస్తే ఎగ్జిస్టింగ్ అట్లాగే ఉండిపోతే ఎక్స్ట్రా ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది అనేటటువంటి ప్రిన్సిపల్ మీద దీన్ని చేశారు. బట్ ఇది చేయడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి, దానికి ప్రపోజ్ చేశారు. అది యాక్చువల్గా సక్సెస్ కాకపోవచ్చు, ఎందుకంటే దే నీడ్ ఫుల్ సపోర్ట్. కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. బట్ ప్రిన్సిపల్ ఒకటైతే ముందుకు తీసుకొచ్చారు. ఈ డీలిమిటేషన్కు ఉన్న పూర్వాపరాలను కూడా కొద్దిగా చర్చిద్దాం. ఇది ఏంటంటే, డీలిమిటేషన్ ఎప్పుడు చేసినా పాపులేషన్ బేసిస్ కానీ చేయాల్సి ఉంటుంది. పాపులేషన్ బేసిస్గా చేసుకుంటూ పోతే ఏ రాష్ట్రాలైతే ఈ దీనిని బర్త్ కంట్రోల్ను బెటర్గా ఇంప్లిమెంట్ చేశాయో, పీపుల్ రిసెప్టివ్గా ఉంది బర్త్ కంట్రోల్ను తీసుకున్నారో ఆ రాష్ట్రాలు, ఆ మెషర్స్ జరిగాయో ఆ రాష్ట్రాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఈ పాయింట్ను కరుణానిధి టైంలోనే రేస్ చేశాడు. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ గవర్నమెంటు ఒక విధానం కింద ప్రవేశపెట్టినప్పుడు మేము చాలా ముందుగా చేశాము. ఇప్పుడు మీరు కనుక పాపులేషన్ బేసిస్ మీద కనుక డీలిమిటేషన్ చేయటం మొదలు పెడితే పాపులేషన్ కంట్రోల్ గట్టిగా చేసినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి. చేయని రాష్ట్రాలు విచ్ ఈస్ నార్త్ ఇండియన్ స్టేట్స్ దీనివలన లాభం పొందుతాయి. అంటే 1971 సెన్సస్ను బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేసి ఉండాల్సింది. అప్పుడు అది పెద్ద అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఇప్పుడు మాకు అంతకుముందు 42 ఉండేవి, 39, 38 అయిపోయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉండేది, 83, 84, 85 అయిపోతే పాపులేషన్ కంట్రోల్ను గట్టిగా అమలు చేసిన దానికి మేము నష్టపోతాం కదా అని. అప్పుడు మిసెస్ గాంధీ వస్తే ప్రైమ్ మినిస్టర్ ఈ పాయింట్ని యాక్సెప్ట్ చేసి 1971
పాపులేషన్ బేస్ చేసుకొని రాష్ట్రాల రిప్రజెంటేషన్ ఫ్రీజ్ చేయటం జరిగింది. ఇంకా ఆ పైన సెన్సెస్లో ఏ రాష్ట్రం పాపులేషన్ ఎట్టా ఉన్నా 71 సెన్సెస్ను బేస్ చేసుకొని ఇది దీని రివ్యూ 2026 సెన్సెస్ను బేస్ చేసుకొని రివ్యూ చేసేటటువంటి విధంగా ఆ రోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది 2026 ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. బట్ దీన్ని కూడా ఈరోజు చేయకపోవచ్చు. చేస్తే మళ్ళా అదే ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది. మోర్ ఆర్ లెస్ ఇది యాజ్ ఫార్ యాజ్ రిప్రజెంటేషన్ ఈజ్ కన్సర్న్ దాని మీదనే ఫ్రీజ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా 50% అందరికీ కామన్గా ఇచ్చేస్తున్నారు. సో దీంట్లో ఏమి సౌత్ నష్టపోవటం, నార్త్ లాభపడటం అనేటటువంటి ప్రిన్సిపల్ అయితే ఇప్పుడు లేదు. బట్ ఇది ఒక పెద్ద ప్రచారం చేసి ప్రజలను కొంత మభ్యపెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఉండేది ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. 50% పెంచడం అక్రాస్ ది బోర్డు అవసరం కూడా. ఎందుకంటే ఎస్పెషలీ నార్త్ ఇండియాలో కాన్స్టిట్యున్సీస్ చాలా చాలా పెద్దవైపోతున్నాయి పాపులేషన్ పెరిగిపోబట్టి. సో ఇది దానిని కొంతవరకు నెగేట్ చేసినట్టు ఉంటుంది. సౌత్లో కూడా ఈక్వల్ నెంబర్ వస్తాయి కాబట్టి పెద్ద వీళ్ళకు కూడా అబ్జెక్షన్ ఉండకూడదు. బట్ ఐ థింక్ పార్టీ వైస్గా కొంత స్టాండ్ తీసుకున్నారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం లేకపోవచ్చు. బట్ ఫ్యూచర్లోనైనా ఇట్ హ్యాస్ టు బి గాన్ త్రూ సో దట్ విమెన్ రిజర్వేషన్ ఇవ్వడానికి వీలుంటుంది. అక్రాస్ ది బోర్డ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఎవరికైనా అబ్జెక్షన్ అయితే ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ స్టాండ్ కాంగ్రెస్ వీళ్ళు తీసుకున్నబట్టి ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. బట్ ఇట్స్ ఏ గుడ్ స్టెప్ నన్ను అడిగితే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ పాపులేషన్ రిలేటెడ్. పాపులేషన్ రిలేటెడ్ చేయొచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. బట్ చేసే ముందు పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ నార్త్లో కూడా చాలా పెద్ద ఎత్తున టేకప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నమస్కారం. ఏదైతేనే బీజేపీ అనేది దీనికి ఒక నాంది పలికింది కాబట్టి భవిష్యత్తులోనే దీనికి ఒక సమాధానం దొరుకుతుందని మనం ఆశిద్దాం. నమస్కారం.